కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. మీకు అసలు ఆర్టిస్టులతో ఎవరితోటి క్లోజ్ రిలేషన్ లేదా? మామూలుగా అసలు ఎవరు హీరోలు పక్కన పెట్టండి. నాకు ఎవరితో లేదు సార్. అంటే ఎందుకు అలా నాకు ముందు నుంచి నేను సాయంత్రం అయితే ఇండస్ట్రీ వాళ్ళతో ఉండేవాడిని కాదు. నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా సర్కిల్ పెద్దది. నాకు ఆర్టిస్టులతో పోయి కూర్చొని పత్తలాడ్డు అది పేకాట ఆటాలు ఈ మందులు ఇవన్నీ నాకు లేవు సార్. సాయంత్రం అయితే షాద్నగర్ పోవాలి, ఒక పెద్ద మంత్రిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అసలు ఈ పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే. నాకు రాజకీయ నాయకులు అంటే పిచ్చి బాగా. నాకు రాజకీయాలు అంటే ఇష్టం. ఓకే బాగా ఇష్టం. లింక్ ఏం తగలేదా బొత్స గారి దగ్గర నుంచి? అలా నాకు బొత్స గారే మాగంటి బాబు ద్వారా పరిచయం. నాకు మాగంటి బాబు నాకు ఎంపీ ఉండేది, సీనియర్ మాత. మాగంటి బాబు వివి సత్యనారాయణ గారి ద్వారా పరిచయం. ఓకే. ఏంటి మరి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడే ఉద్దేశాలు ఉన్నాయా? ఎవడో చెప్పాడు సార్, ఇప్పుడు ఏం తెలుసు మనకి. జనసేన ఆయన పెట్టాడు మా బాసు, ఆయనతో ఉండాలి నేను. తెలీదు ఏమవుతుందో తెలీదు. సో పార్టీలో ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది? అట్లా నేను అనుకోవట్లేదు టీఎన్ఆర్ గారు. సినిమాలు తీద్దాం బాగా, ఒక 10 ఏళ్ల పాటు సినిమాలు దుమ్ము దులుపుతామని ఫీలింగ్ ఉంది నాకు. ఓకే ఓకే. అండ్ మీరు ఒక ఆడియో ఫంక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఊరికి ఒక పవన్ కళ్యాణ్ ఉంటే భారత్ 200% మారిపోయేది. 200% ఇవాళ కూడా చెప్తున్నా. అంటే అంత నిజాయితీ మీకు ఎక్కడ ఏం కనబడే? ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీ ఎక్స్పీరియన్స్లో. ఆయన ప్రతి మాట నిజాయితీ సార్. ఆయన గేమ్స్ ఆడు. ఓకే. నేను చెప్తున్నా కదా, నా కోరిక అనుకోండి, మాదేమని అనుకోండి మీరు. ఆయన ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు సార్. ఆయన దేవుడు ఇస్తాడు ఆయనకి. అది ఆయన నిజాయితీగా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ దేవుడు అది. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ తెలుగు ప్రజల అదృష్టం, ఆంధ్ర ప్రజల అదృష్టం అని నా ఫీలింగ్. అవుతాడు. ఓకే. కానీ బయట చూసే వాళ్ళకి చాలా తొందరగా డిసిషన్, కొంచెం షార్ట్ టెంపర్ వ్యక్తి తొందరగా డిసిషన్స్ మార్చుకుంటారన్న ధోరణి ఆ ప్రేక్షకులలో ఉంటుంది. తొందరగా టెంప్ట్ అయి మాట్లాడడము అలాంటివి, ఎక్కువ ఆవేశం. అంటే ఇప్పుడు తగ్గిందేమో కానీ ఆవేశపరుడు అన్నట్టుగా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవేశపరుడు అయితే ప్రపంచానికి నష్టమా సార్? ప్రజలకు నష్టంగా. ఎందుకు నష్టం? ముఖ్యమంత్రి అయితే ఎందుకు నష్టం? ఆవేశంగా ముఖ్యమంత్రి అయితే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆవేశంగా. ఓకే. సో మీరు ఆవేశపరుడు అనేవాడు దుర్మార్గుడు అని అక్కడ చరిత్రలో ఉందా? ఓకే. ఎంగురు గారు లేదుగా. ఆవేశపరుడు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అంటారు. ఆవేశపరుడు జీవితంలో ఆవేశం లేనివాడు ఎవడో పైకి రాడు సార్. ఆలోచించేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు బతికినంతకాలం. చేయాలన్నా వద్దా, కూర్చోవాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా, ఆలోచనలోనే టైం పుణ్యకాలం అయిపోద్ది. ఏమన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మ్యాక్సిమం ఏమవుతాం చచ్చిపోతాం. ఓకే. మ్యాక్సిమం చచ్చిపోవటమే, అంతకంటే ఇంకా పీక్స్ ఏమైనా ఉందా మనిషికి? నేను అట్లా ఆలోచిస్తా. పవన్ కళ్యాణ్ అది పలానాడు వస్తున్నాడు మరి ఇట్లా చేయాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా షేక్ హ్యాండ్ వేయాలి, అట్లా ఉండదు ఆయన దగ్గర. నచ్చితే నచ్చినట్టు ఉంటుంది, నచ్చకపోతే కలవరం అని చెప్తాడు. సారీ వెళ్ళిపోండి అంటాడు. పర్లేదు. ఓకే. అది ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే, ఆయనకు ఇంకోటి కూడా ఉంది, ఆయన 3వ కన్ను తెరుస్తాడు, అదొకటి మాత్రం నా పర్సనల్, ఇది ఎవరికి చెప్పను అన్నారు. అది ఇప్పుడు అబద్ధం చెప్పన్నారు కాబట్టి అది కూడా చెప్పేసి 3వ కన్ను తెరిస్తే ఏం చేస్తాడు? రూమ్లో పిలిచి ఫుల్ తిట్టేవాడు నన్ను. ఎలా? మంచి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదురా, అదిరా ఇది నువ్వు అది చెప్పాం కదా, ఇది చెప్పాం కదా అని కేకలేస్తున్నాడు. మిమ్మల్ని అరే అంటాడా గణేష్? ఒరే అంటాడు. అందరి ముందు గణేష్ అంటాడు. ఆయన సంస్కారం ఎక్కువ సార్ ఆయనకి. అది రేర్ పీస్, గాడ్ మేక్ ఏ రేర్ పీస్. పవన్ కళ్యాణ్ అట్టు పుట్టించాడు అంతే. ఓకే. అండ్ ఏంటి మీకు అంటే అంత అలాంటి వ్యక్తికి మీకు మళ్ళీ ఏదో గ్యాప్ వచ్చిందని, చిన్న గ్యాప్ వచ్చిందని గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిందా? నిజంగా రాలేదా? గ్యాప్ రావటం అంటే సార్ ఒక 2 years హీరో కానీ కలవాల. ఓకే. వాస్తవం, అబద్ధంతో చెప్పాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చెప్పారు ఏంది ఇది? ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ కాబట్టి నేను చెప్పను. వచ్చింది. ఓకే. శారీరకంగా మా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చినా మానసికంగా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలా. అదే శారీరకంగా కూడా ఎందుకు వచ్చింది? నేను సినిమాలు వేరే ఏదో ఆయన అనుకున్నాము, గణేష్ అనేవాడు దూరం ఉంటే ఎట్టుంటుందా అని నేను ఆలోచించాను. నేను అనుకున్నా వీళ్ళతో దూరంగా ఉంటే మనం బతకలేరని ఫిక్స్ అయ్యాను నేను. అసలు ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అంటున్నాను. ఒక్కోసారి పొగరా అది అంటారు కదా సార్, నేను అని ఉంటుంది కదా, అది ఆ మధ్య కొద్దిగా మాకు నేను అని వచ్చింది. ఇప్పుడు మొత్తం దిగిపోయింది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మనం అని వచ్చింది.
ఓకే. సో టోటల్గా మీదే మిస్టేక్. 100% అందులో నా తేడా ఉంది. ఓకే ఓకే. అండ్ మెగా ఫ్యామిలీ గురించి మీరు మొన్న ఏదో ట్వీట్ ఒకటి పెడితే న్యూస్ ఛానల్ అంతా హల్చల్ అయిపోయింది. ఏంటి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మాత్రమే మెగాస్టార్, చిరంజీవి కాదు అని. అది న్యూస్ అంతా మన వెబ్సైట్లలో చాలా వచ్చింది. అది మీరే ఇచ్చారా? నా ప్రాణం పోయిన మెగా ఫ్యామిలీని కానీ ముఖ్యంగా చిరంజీవి గారిని, నా ప్రాణం పోయిన చిరంజీవి గారిని నేను ఎప్పుడన్నా మెగాస్టార్ ఎందుకు వచ్చింది మరి ఆ ట్వీట్ అలా? ఈ మధ్య ట్విట్టర్లో అంటారు కదా దాన్ని హైకింగా బైకింగా హ్యాకింగ్ అవి చేసాను. ఎవడన్నా వేస్తే నాకు తెలిసేది అది కూడా వేయడు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మెగాస్టార్ చిరంజీవి అనేవాడు నేను విమర్శించను, ఆయన మీద కామెంట్ చేయను, దేవుడిలో చూస్తా. అలా నాకు చిరంజీవి ఆయన చూసి నేను సినిమాలోకి వచ్చా సార్. ఈరోజు మేము అనుభవిస్తున్నంతా ఆయన చిరంజీవి అనేవాడు ఆ రోజు లేకపోతే మేము హైదరాబాద్ వచ్చేవాడు కదా. నేను ఆయన ఫ్యాన్గా వచ్చాను నేను ఆయన. ఓకే, ఇంత ఎమోషనల్గా ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా. కొంతమంది మళ్ళీ నా మీద ఎక్కకండి, కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ అమ్మాయిల్ని పడుకోబెట్టి పైకి వచ్చాడు అన్న దాని మీద, అన్న స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ద్వారా అందరికీ చెప్తున్నా, బండ్లా గణేష్ బ్రోకర్ కాదు. బండ్లా గణేష్ అన్నిట్లో మేకర్. ఓకే, ఇంకోటి చెప్తున్నా, పైకి వచ్చాడు అంటే ఒక రామోజీరావు గారి ఫాదర్ పేరు మీకు తెలుసా? తెలియదండి. తెలియదు కదా. రామారెడ్డి గారి నాన్నగారి పేరేంది? తెలియదండి కదా. మా చౌదరి గారు, మా ఇంటి నరేంద్ర చౌదరి గారి ఫాదర్ పేరేంది? తెలియదు. ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారి ఫాదర్ పేరేంది? తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా మామూలుగా హైదరాబాద్ వచ్చి ఉన్న స్థాయికి వెళ్ళారు. అందరూ తప్పులు చేసి పైకి వచ్చినట్టేనా? ఊరికి అడుగుతున్నా. ఎలా ఉంటుందో కాదు, మీ మీద కాదు మా ఊరు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి. అస్సలు కాదు. కాదు కదా, అస్సలు కాదు. పైకి వస్తే పైకి రానాడు, పని పాట లేనాడు, తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. ఆ గోల్తో నేను ముందుకెళ్తా. అందరూ వీడు మామూలుగా ఉండే గణేష్ ఏంది ఇట్లా అయ్యాడు అని 100 మంది ఏదో విధంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు పెద్ద డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదయ్యా, అందుకని మా ఊరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. మీకు అర్థం కాలేదా? మాకు పెద్ద ఆశలు లేవండి అని గోషా కట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటారు మా దగ్గర. నువ్వు డబ్బు సంపాదించు 1 కోటి రూపాయలు దానం చేసి నాకు ఆశ లేదంటే న్యాయం అది. నువ్వు దేనికి పనికిరావు, ఉదయం లేచి టిఫిన్ చేసి పేపర్ చదివి టీవీ చూసుకొని మళ్ళీ ఆడ కబుర్లు చెప్పుకుంటూ జనాన్ని విమర్శిస్తుంటావు. నీకు ఒక 100 కోట్లు సంపాదించి దానం చేసి నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను, సుట్ట కాల్చుకుంటా, సిగరెట్ కాల్చుకుంటా, బీడీ కాల్చుకుంటా మాట్లాడితే ఒక రైట్ ఉంది. పనికిరాని ఎదవలో దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు మాట్లాడే మాటలకి ఒక పైకి వచ్చినండి, సాధించినండి నాకు ఆన్సర్ చెప్పాల్సింది, నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది వండర్ఫుల్ ఫ్యామిలీ సార్ నాది. అమ్మ, నాన్న, నా భార్య, నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా పిల్లలు, నా అన్న, వండర్ఫుల్ ఫ్యామిలీ. నాకు ఒక వ్యవస్థ, ఒక వ్యాపారం, ఒక వ్యాపకం, ఒక కసి, ఒక కృషి ఉంది. నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నాకు నేను బాయిలో పట్టం కాదు బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు. నాకు చెప్పాక మీకు, నాకు ఒక రంజిత్ రెడ్డి, ఒక జయంత్ అని నాకు అమెరికా నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు, దేవుడు ఇచ్చిన నా అదృష్టాలు. నా ఫ్రెండ్స్ అంతా నా పాలిటిక్స్ దేవుళ్ళు. నాకు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడి నా బ్రెయిన్ వేస్ట్ చేసుకోను. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు అది బండ్ల గణేష్. మళ్ళీ లేస్తున్నారు 100%. రాబోయే 50 ఏళ్ళు ఈ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్రహ్మాండంగా దిగ్విజయం కలుగుతుంది. నా పిల్లలు నిర్మాతలు అవుతారు, నేను స్టూడియో కడతాను, నాకు నా పిల్లవాడిని కూడా ప్రొడ్యూసర్ చేస్తాను, డౌటే లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.